ఫ్రెండ్స్, ఇది పార్ట్నర్షిప్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. పార్ట్నర్షిప్నే తెలుగులో మనం ఏమంటామంటే భాగస్వామ్యం అని అంటాం. పార్ట్నర్షిప్నే తెలుగులో భాగస్వామ్యం అని అంటాం. ఇది యూనిట్ 5లో ఒక పార్ట్ అనమాట. యూనిట్ 5లో ఒక పార్ట్. అయితే దీన్ని ఇప్పుడు మనం చూద్దాం. పార్ట్నర్షిప్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, వెన్ 2 or more than 2 persons రన్ ఏ బిజినెస్ జాయింట్లీ, అంటే ఒకరు లేదా ఇద్దరు కలిపి ఒక బిజినెస్ని కంబైన్డ్గా చేశారనుకో దాన్నే పార్ట్నర్షిప్ అంటారు. అంటే ఎవరైతే చేస్తారో వాళ్ళని పార్ట్నర్స్ అని, ఆ యొక్క చేసే పనిని బిజినెస్నే పార్ట్నర్షిప్ అని అంటారు అనమాట. ఓకేనా. సాధారణంగా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి ఒక వ్యాపారాన్ని నిర్వహించినప్పుడు దానినే భాగస్వామ్యం అంటారు. దాన్ని ఏమంటారు? భాగస్వామ్యం అంటారు. అయితే భాగస్వామ్యంలో సమస్య చూసే ముందు ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ అంటే మీరు అనుకోండి, మీరు మీ ఫ్రెండ్ A:B, మీరు మీ ఫ్రెండ్ ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. అయితే మీరు వ్యాపారంలో 10,000 రూపాయలు పెడితే మీ ఫ్రెండ్ వ్యాపారంలో 5,000 రూపాయలు పెట్టాడు అనుకోండి. ఓకేనా. అయితే మీరు 10,000 పెడితే మీ ఫ్రెండ్ ఎంత పెట్టాడు? 5,000 పెట్టాడు. అయితే మీరు 1 సంవత్సరం పాటు 1 year అనేది ఈ బిజినెస్లో కంటిన్యూ అయ్యారనుకోండి. 1 year అయితే ఇప్పుడు నీకు ఎక్కువ వస్తుందా అంటే నువ్వు ఎక్కువ పెట్టుబడి పెట్టావు కనుక నీకు ఎక్కువ రావాలి మనీ. అలాగే మీ ఫ్రెండ్కి తన యొక్క రేషియో తనకు ఉంటుంది. మనం ఈ రేషియోని ఒకసారి చూసుకున్నట్లయితే మీరు 1 year పాటు ఈ బిజినెస్లో ఉన్నారు, మీరు మీ ఫ్రెండ్. అయితే మీకు ఇంచుమించు ఒక 1,000 రూపాయలు లాభం వచ్చింది అనుకోండి. ఓకేనా. 1,200 రూపాయలు లాభం వచ్చింది మీ ఇద్దరికి. ఓకేనా, 1 సంవత్సరానికి. అయితే మీ యొక్క రేషియో ఎంత అంటే మీరు తెచ్చిన డబ్బుల యొక్క రేషియోని ఒకసారి చూసుకుంటే 5,000కి 10,000కి, అంటే 0కి 0 పోతే 5 1 5 2 10. అంటే మీది మీ ఫ్రెండ్ యొక్క రేషియో వచ్చిన డబ్బుల్ని 2:1 నిష్పత్తిలో పంచుకోవాలి. అంటే మనకి ఇక్కడ వచ్చిందంతా 1,200 వచ్చాయి. 1,200లో మీ యొక్క వాటా ఎంత? 2 బై టోటల్ వాటాలు ఎంత? మొత్తం ఎన్ని భాగాలు? 3 parts బై 3. అంటే 3 1 3 4 12. అంటే మీకు ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 400. ఇవి అంటే 1,200 కదా. 1,200 అంటే 400. అంటే 4 2 800. మీకు 800 రూపాయలు వస్తే మీ ఫ్రెండ్కి ఎంత వస్తుంది? 400 వస్తుంది. ఎందుకంటే తను పెట్టిన మనీ తక్కువ, మీరు పెట్టిన మనీ ఎక్కువ. మనీ ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళకే ఎక్కువ రావాలి కదా పార్ట్నర్షిప్లో. అందుకే ఇలా వస్తుందన్నమాట. ఈ విధంగా మనకి సమ్స్ అనేవి ఉంటాయి. పార్ట్నర్షిప్ అంటే మీకు అర్థమైంది అనుకుంటా. దీంట్లోంచి కంపల్సరిగా మన ఎగ్జామ్ ఓరియంటల్లో అయితే కన్ఫామ్గా బిట్ వస్తుంది. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్ని ఒకసారి చూడండి. ఇఫ్ A and B ఆర్ 36,000 rupees, 15,000 rupees and 18,000 rupees రెస్పెక్టివ్లీ, దెన్ ఇన్ వాట్ రేషియో? అంటే ABCలు ఇన్వెస్ట్ చేశారు. ఎంత? 36,000, 15,000, 18,000 వరుసగా. అయితే దెన్ ఇన్ వాట్ రేషియో విల్ దే షేర్ దేర్ ప్రాఫిట్స్ ఆఫ్టర్ 1 year? 1 సంవత్సరం తర్వాత వాళ్ళు వారి యొక్క లాభాలను, ప్రాఫిట్ని ఎలా రేషియోలో, అంటే ఏ రేషియోలో పంచుకుంటారు అన్నది మనం కనుక్కోవాలి. వాట్ రేషియో అన్నాడు. చూడండి, ABCలు అనే ముగ్గురు పెట్టుబడులు వరుసగా 12,000, అలాగే 15,000, అలాగే 18,000. అయితే 1 సంవత్సరం తర్వాత వారి లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారో ఇక్కడ చూడండి. ఇక్కడ 36 కాదు 12 వేసుకోండి. ఓకేనా. ఇది 12,000గా మార్చుకోండి. ఎందుకంటే ఇక్కడ 12,000 వేసాం కదా. 12,000, 15,000, అలాగే 18,000. అయితే 1 సంవత్సరం తర్వాత వారి లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? ఇది లెక్క ఫ్రెండ్స్. అయితే మీకు ఇంతకు ముందు చెప్పాను, ఏబిసిల యొక్క మనీని మనం రేషియోలో వేసుకోవాలి. ఫస్ట్ ఏబిసిల యొక్క మనీని రేషియోలో వేసుకుందాం. ఎంత ఫ్రెండ్స్? 12,000 ఈస్టు 15,000 ఈస్టు 18,000. మీకు ఎగ్జామ్లో అయితే గివెన్ అని రాయండి. గివెన్ A = 12,000, B = 15,000, C = 18,000 అని వరుసగా రాసుకోండి. తర్వాత A:B:C అనేటి ఇది వేయండి. ఓకే, వేసాక ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 సున్నాలకి ఈ 3 పోతాయి, ఇక్కడ ఈ 3 సున్నాలు పోతాయి, ఇక్కడ ఈ 3 పోతాయి. అయితే మనకి ఏమున్నాయి ఫ్రెండ్స్? 12:15:18. అయితే ఈ 3 3తో పోతాయి ఫ్రెండ్స్. ఓకేనా. 3తో పోతే
3 4 జా 12, 3 5 జా 15, 3 6 జా 18. అంటే మనకు ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 4:6:4:5:6. ఈ యొక్క రేషియోలో దిస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఈ యొక్క రేషియోలో వారికి వచ్చిన లాభాలను అనమాట వారు పంచుకుంటారు. ఓకేనా? ఈ విధమైనటువంటి లెక్కలు వచ్చేటప్పుడు మీరు వాళ్ళ యొక్క మనీని ఇస్తారు, దాన్ని రేషియోలోకి మార్చాలంటే A:B:C ఈజ్ ఈక్వల్ టు 12,000:15,000:18,000. మీకు రేషియోలో చెప్పినప్పుడు చెప్పాను ఏంటి, అత్యంత షార్టెస్ట్ ఫామ్లో ఉండాలన్నమాట. రేషియో అంటే అత్యంత షార్టెస్ట్ ఫామ్. ఇది చూడండి, ఈ 3 నెంబర్లు వరుస నెంబర్లు, ఈ వరుస నెంబర్లు కనుక ఇవి ఏ నెంబర్తో కూడా క్యాన్సిల్ అవ్వవు, ఓన్లీ 1తోనే క్యాన్సిల్ అవుతాయి. కనుక ఇంకా లాస్ట్కి మిగిలింది అంటే 4:5:6. ఈ యొక్క రేషియోలో వారు వచ్చిన లాభాలను పంచుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఇఫ్ త్రీ ఇన్వెస్టర్స్ A, B, C పుట్ 36,000, 15,000 అండ్ 18,000, 36,000, 15,000 అలాగే 18,000ని ఇన్వెస్ట్ చేశారు. ఇన్ వాట్ ఈస్ ద రేషియో విల్ దే షేర్స్ దేర్ ప్రాఫిట్ ఆఫ్టర్ 1 year? 1 year తర్వాత వాళ్ళు ఏ రేషియోలో వారి యొక్క వచ్చిన లాభాలను పంచుకుంటారు అన్నాడు. ఏబిసి అనే ముగ్గురు పెట్టుబడులు వరుసగా 36,000 మరియు 15,000 అలాగే 18,000 అయితే 1 సంవత్సరం తర్వాత వారి లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు అన్నాడు. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 1 సంవత్సరం తర్వాత వారి యొక్క ప్రాఫిట్స్ని ఏ రేషియోలో పంచుకుంటారని అడిగాడు. అయితే మీకు ఇంతకు ముందు చెప్పినట్టు ఫస్ట్ A:B:C వేసుకోండి. ఏ ఎంత ఇచ్చాడు? 36,000. బి ఎంత పెట్టుబడి పెట్టాడు? 15,000. సి ఎంత పెట్టుబడి పెట్టాడు? 18,000. అయితే ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఈ 3 సున్నాలు, ఈ 3 సున్నాలు, ఈ 3 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు మనకి ఎంత ఉంది? 36:15:18. ఈ 3 నెంబర్లు మళ్ళీ 3తో తెగుతాయి. 3 12లో 36, 3 5లో 15, 3 6లో 18. ఇది ఇంకా ఈ 3 నెంబర్లు దేంతో మనకి కట్ అవ్వు అనమాట, అంటే ఇవి తెగవు, అంటే ఇదే మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఈ ముందున్న సమ్కి ఈ సమ్కి కొంచెం డిఫరెన్స్ అనమాట. ఇది చూడండి, ఒకే సంవత్సరం అన్నాడు కనుక మనం డైరెక్ట్గా వేసేసాం. అదే డిఫరెంట్ సంవత్సరాలు ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ ఇప్పుడు ఏబిసిలు ఇప్పుడు సపోజ్కి చూడండి, ఏ అనేవాడు 1 సంవత్సరం ఉన్నాడు, బి అనేవాడు 2 సంవత్సరాలు ఉన్నాడు, సి అనేవాడు 3 సంవత్సరాలు ఉన్నాడు అనుకోండి. అప్పుడు మీరు ఇప్పుడు ఏ 10,000తో బి అంటే ఏ 1,000 రూపాయలు, బి 1,500, సి 2,000 అనుకోండి. 2,000తో ఏ 1 year ఉన్నాడు, ఈడు 2 years ఉన్నాడు, ఈడు 3 years ఉన్నాడు. అయితే ఇప్పుడు మీరు రేషియో కట్టేటప్పుడు ఇలాంటి సమ్స్కి, అంటే ఇది వేరే సమ్ చెప్తాను చూడండి, ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు రేషియో కట్టితే మీరు ఎలా చేయాలంటే A:B:C ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంత ఇచ్చాడు? 10,000 పెట్టాడు, ఇంతకి 1 yearకి అంటే 1 బి అంతా 1,500 పెట్టాడు, ఎన్ని ఇయర్స్కి? 2 yearsకి. ఓకేనా? నెక్స్ట్ సి ఎంత పెట్టాడు? 2,000 పెట్టాడు, ఎంతకి? 3 yearsకి. ఓకేనా? ఇప్పుడు దీన్ని మీరు క్యాన్సిల్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 3 సున్నాలు కాదు, 2 సున్నాలే. చూడండి, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ కేవలం 2 పోయాయి, అంటే ఇక్కడ 10 ఉంది. ఓకేనా? అప్పుడు 10:15 30 20 23 60, అంటే ఇది మనకు వచ్చింది. దీన్ని మనం ఒకసారి క్యాన్సిల్ చేస్తే 0కి పోద్ది. అప్పుడు 1:3:6. ఈ యొక్క రేషియోలో వాళ్ళు అనమాట పంచుకుంటారు. అంటే ఇయర్స్ ఇచ్చాడు అంటే మీరు ఇయర్స్ వేసుకోవాలి. ఒకవేళ వాడు మంత్స్లో ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ వీడు 6 months ఉన్నాడని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ మీరు 6 వేసుకోవాలి, ఇక్కడ 6 వేసుకోవాలి. వీళ్ళు 2 years ఉన్నారంటే 1 yearకి ఎంత? 12 months అయితే 2 yearsకి ఎంత అవుతుంది? 24 months అవుతుంది. అంటే వీడు 24 months ఉంటాడు, వీడు 36 months ఉంటాడు. అందరినీ మంత్స్లోకి మార్చాలి. ఇది మీరు బాగా గుర్తుంచుకోండి. ఓకేనా? ఈ విధంగా నెక్స్ట్ ఎలాంటి సమ్స్ వస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. ఈ సమ్ చూడండి ఫ్రెండ్స్. ఏ స్టార్ట్ ఏ బిజినెస్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 20,000 రూపీస్. ఆఫ్టర్ 3 months అంటే 3 నెలల తర్వాత బి జాయిన్ విత్ ఏ, అంటే బి జాయిన్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 30,000 రూపీస్. బి అనేవాడు 30,000 రూపాయలతో 3 నెలల తర్వాత, అంటే ఏ బిజినెస్ని ప్రారంభించిన 3 months తర్వాత బి అనేవాడు 30,000 పట్టుకొని వచ్చి నేను కూడా నీతో పాటు వ్యాపారం చేస్తానని ఏతో జాయిన్ అయ్యాడు. అయితే యాన్యువల్లీ వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ ఎంత ఫ్రెండ్స్?
1,02,000 రూపీస్ వాళ్ళకి వచ్చిందనమాట. ఫైండ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ అండ్ బి యొక్క ప్రాఫిట్స్ని మనకు కట్టమంటున్నాడు. ఒక వ్యాపారంలో ఏ 20,000 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించాడు. 3 నెలల తర్వాత బి అనే వ్యక్తి 30,000 తీసుకొచ్చాడు. 3 నెలల తర్వాత బి అనే వ్యక్తి ఏ దగ్గరికి వచ్చి నేను నీతో పాటు వ్యాపారం చేస్తున్నాం, నాకు కూడా కల్పించంటే ఏబీలు అప్పుడు ఇద్దరు కలిపి వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అంటే ముందు నుంచి ఏమన్నాడు, లాస్ట్లో బి వచ్చాడు, అంతే మధ్యలో బి వచ్చాడు. వ్యాపారంలో చేరను. సంవత్సరానికి వారికి వచ్చిన లాభము 1,02,000. ఓకేనా, 1,02,000. ఇక్కడ 1,02,000 పెట్టాను కదా, ఓకే, ఇక్కడ కూడా 1,02,000 పెట్టుకోండి. 1,02,000 రూపాయలు అయితే 1,02,000 అయితే ఏ మరియు బీల వాటా ఎంత అన్నాడు. ఏ మరియు బీల యొక్క రేషియో అంటే ఏ మరియు బీల యొక్క ప్రాఫిట్ ఎంత అని అడిగాడు. అయితే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీకు చెప్పాను, ఒక వ్యాపారంలో ఫస్ట్ ఏ ఎంత పెట్టాడో బి ఎంత పెట్టాడో మనం చూద్దాం. ఏ ఎంత పెట్టాడు ఫ్రెండ్స్, 20,000 పెట్టాడు. ఓకేనా, వీడు టోటల్ 1 year ఉన్నాడు. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫైండ్ దేర్ ప్రాఫిట్స్. యాన్యువల్ ప్రాఫిట్ అన్నాడు. అంటే ఒక సంవత్సరానికి చూడండి, సంవత్సరానికి వారికి వచ్చిన ప్రాఫిట్ అంటే ఏ ఫస్ట్ నుంచి బిజినెస్లో ఉన్నాడు కనుక ఏ అనేవాడు 12 months బిజినెస్లో ఉన్నాడు. ఓకేనా, నెక్స్ట్ బి అనేవాడు 3 months తర్వాత వచ్చాడు. ఎంత, 30,000 పట్టుకొని. ఓకేనా, అంటే బి అనేవాడు 3 months తర్వాత వచ్చాడంటే 3 months అయిపోయింది. అంటే ఇంకా 12 monthsలో ఇంకెన్ని మంత్స్ ఉన్నట్టు, 9 months ఉన్నట్టు. అంటే 9 months అనేది బి ఉన్నాడు అనమాట వ్యాపారంలో. బి వ్యాపారంలో 9 months ఉంటే ఏ అనేవాడు 12 months ఉన్నాడు, ఫుల్గా ఉన్నాడు. ఆఫ్టర్ 3 months తర్వాత బి వచ్చి నేను కూడా జాయిన్ అవుతానని బి జాయిన్ అవ్వడం వల్ల సంవత్సరానికి బి 9 నెలలు మాత్రమే ఉన్నాడు. అంటే మొదటి 3 నెలలు లేడు, తర్వాత బి యాడ్ అయ్యాడు. దీన్ని మనకు ఫస్ట్ రేషియో కడతాం. వీళ్ళిద్దరికి రేషియో కట్టినప్పుడు A:B = ఏ ఎంత, 20,000 ఎన్ని నెలలు ఉన్నాడు ఇంటూ 12 నెలలు ఈస్టు బి అంతా 30,000 ఎన్ని నెలలు ఉన్నాడు, 9 నెలలు. ఇప్పుడు దీన్ని మీరు క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ 4 సున్నాలకి, ఇక్కడ 4 సున్నాలకి. ఓకేనా, అప్పుడు 2 × 12 = 3 × 9. ఓకేనా, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 3 1 3 4 అంటే 4 రెళ్ళు ఎంత, 8 9. అంటే ఏ మరియు బీల యొక్క పర్సంటేజ్ అంటే రేషియో ఎంత అంటే 8:9. ఓకేనా, టోటల్ పార్ట్స్ అంటే ఇక్కడ టోటల్ పార్ట్స్ ఎన్ని ఫ్రెండ్స్, 8 + 9 = 17. టోటల్ పార్ట్స్ 17 పార్ట్స్లో ఏ అనేవాడికి 8 parts వస్తే బి అనేవాడికి 9 parts వచ్చాయి అనమాట. ఓకేనా, టోటల్ 17 partsలో ఏకి 8 parts వస్తే బికి 9 parts వచ్చాయి. అయితే ఇక్కడ మనకు లెక్కలో ఏమడిగాడు, ఏ మరియు బీల వాటాలు ఎంత అన్నాడు. ఏ మరియు బికి వచ్చిన వాటా అంటే ప్రాఫిట్స్ ఏమిటో మనం ఇప్పుడు కడదాం. ఓకేనా, మనకి టోటల్ ప్రాఫిట్ ఆడు ఏమి ఇచ్చాడు ఫ్రెండ్స్, టోటల్ ప్రాఫిట్ సంవత్సరానికి వారికి వచ్చిన లాభం యాన్యువల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు. ఇక్కడ చూడండి, 1,02,000 ఇది. ఓకేనా, 1,02,000 అనేది వాళ్ళకి సంవత్సరంకి వచ్చిన ప్రాఫిట్ అనమాట. అంటే టోటల్ ప్రాఫిట్ ఎంత, 1,02,000 రూపీస్. 1,02,000 రూపీస్. ఓకేనా, ఇక్కడ మీకు చెప్పాను టోటల్ పార్ట్స్ ఎన్ని, 17 parts. ఇప్పుడు మనకి ఏ యొక్క వాటా, షేర్ ఆఫ్ ఏ. ఓకేనా, ఏ యొక్క వాటా, ఏ యొక్క షేర్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఏ యొక్క షేర్ని మనం ఒకసారి చూసుకుంటే టోటల్ మనీ అంటే టోటల్ ప్రాఫిట్ ఇంటూ ఏ యొక్క వాటా ఇంటూ ఏకి ఎన్ని పార్ట్స్, ఏకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 8 parts ఉన్నాయి. 8 parts బై టోటల్ పార్ట్స్ ఎన్ని, 17 parts. ఓకేనా, ఇప్పుడు 17 1 17 6 17 6 అంతా 102 అంటే ఇంకా 3 సున్నాలు ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు దీన్ని చూసుకున్నట్లయితే 6 8 అంతా 48 అంటే 48,000 రూపాయలు ఏకి వచ్చింది ఫ్రెండ్స్. ఏకి 48 రూపాయలు వచ్చింది. ఈ 1,02,000లోన ఏ యొక్క ప్రాఫిట్ 48,000. అలాగే ఇప్పుడు బి వాటా ఒకసారి చూద్దాం. బి వాటా, బి షేర్. ఓకేనా, బి షేర్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే 1,02,000లోంచి 1,02,000 బి యొక్క షేర్స్ ఎన్ని, 9 parts. 9 బై టోటల్ పార్ట్స్ ఎన్ని, 17. ఓకేనా, 17 1 17 6 102 అంటే 6,000
ఇంటూ 9, 6 9 ఎంత, 6 9 54, అంటే వీడికి ఎంత వచ్చింది, 54,000 రూపాయలు బి అనేవాడికి ప్రాఫిట్ వస్తే ఏ అనేవాడికి 48,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ లెక్క అర్థమైంది కదా. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ సమ్ చూడండి. ఇన్ ఏ బిజినెస్ ఏ ఇన్వెస్ట్స్ 45,000 ఫర్ 5 months. ఏ అనేవాడు 45,000 రూపాయలతో 5 నెలలకు, అలాగే బి అనేవాడు 50,000 రూపాయలతో 6 నెలలకు, సి అనేవాడు 60,000 రూపాయలతో 3 నెలల పాటు ఒక బిజినెస్లో ఉన్నారు. అయితే వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆఫ్ బి ఇఫ్ ద ప్రాఫిట్ ఈజ్ 18,800 ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. అంటే వాళ్ళు ఉన్న కాలానికి వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ అయితే 18,800. ఓకేనా. ఒక వ్యాపారంలో ఏ 40,000 రూపాయలను 5 నెలలకు, బి 50,000 రూపాయలను 6 నెలలకు, సి 60,000 రూపాయలను 3 నెలల పాటు పెట్టుబడిగా పెట్టారు. సంవత్సరాంతరంలో 18,800 రూపాయల లాభం వచ్చినట్లయితే బి వాటా ఎంత అని అన్నాడు. ఓకేనా. అయితే మీకు ముందుగానే చెప్పాను, గివెన్ మీరు లెక్క చేసేటప్పుడు మాత్రం గివెన్ అనేసి ఇవన్నీ రాసుకోండి, ఇచ్చినవన్నీ రాసుకొని ఫస్ట్ మనం A:B:C ఈజ్ ఈక్వల్ టు A:B:C ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్ అంటే నార్మల్గా A:B అంటే ఫస్ట్ నేను ఇది రాస్తాను చూడండి. ఫస్ట్ A ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 45,000. ఓకేనా. 45,000. వీడు ఎన్ని నెలలు ఉన్నాడు, 5 నెలలు ఉన్నాడు. ఓకేనా. నెక్స్ట్ బి అనేవాడు 50,000 పెట్టి వీడు ఎన్ని నెలలు ఉన్నాడు, బి అనేవాడు 50,000 పెట్టి 6 months ఉన్నాడు. సి అనేవాడు ఎంత, 60,000 రూపాయలు తీసుకొచ్చాడు. 60,000 రూపాయలు తీసుకొచ్చి వీడు 3 నెలల పాటు బిజినెస్లో ఉన్నాడు. అయితే మనకి ఇప్పుడు A:B:C కట్టేటప్పుడు మనం 2 రాసుకోవాలి ఫ్రెండ్స్. అంటే A:B:C ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవాలి, 45,000 ఇంటూ ఏ అనేవాడు ఎన్ని నెలలు ఉన్నాడు, 5 నెలలు. నెక్స్ట్ బి అనేవాడు 50,000 ఇంటూ బి ఎన్ని నెలలు ఉన్నాడు, 6 నెలలు. సి అనేవాడు 60,000 ఇంటూ ఎన్ని నెలలు ఉన్నాడు, 3 నెలలు ఉన్నాడు. ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత దీన్ని మనం క్యాన్సిల్ చేద్దాం. ఈ 3 సున్నాలు, ఈ 3 సున్నాలు, ఈ 3 సున్నాలు. ఓకేనా. ఇప్పుడు ఎంత ఉంది, 45 ఇంటూ 5 ఈస్టు 50 ఇంటూ 6 ఈస్టు 60 ఇంటూ 3. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, 5 9 45, 5 10 50, 5 12 60. ఓకేనా. అంటే 9 ఇంటూ 5 ఈస్టు 10 ఇంటూ 6 ఈస్టు ఇంకేముంది 12 ఇంటూ 3. ఇప్పుడు చూడండి, 3 1 3 2 6, 3 3 9. అంటే మనకు మిగిలింది ఇంకేంటి, 5 3 15, 10 2 20 ఈస్టు 12. ఇవి ఇంక దేనితో ఇంకా క్యాన్సిల్ అవ్వు. అంటే వాళ్ళ యొక్క రేషియో A:B:C యొక్క రేషియో ఎంత, 15:20:12. ఓకేనా. ఇప్పుడు టోటల్ పార్ట్స్ ఒకసారి చూసుకుంటే 15 + 20 + 12 ఈజ్ ఈక్వల్ టు ఎంత, టోటల్ పార్ట్స్ 2 + 5 7, 47. 47 అనేది టోటల్ పార్ట్స్ అవుద్ది. అయితే వాడు మనకి లెక్కలో ఏమడిగాడు, బీకి వచ్చి వాటా ఎంత అన్నాడు, అలాగే టోటల్ ప్రాఫిట్ ఎంత అన్నాడు, 18,800. ఓకేనా. ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 8,800 రూపాయలు వాళ్ళకి మొత్తానికి లాభం వచ్చింది. అయితే ఇందులో బి షేర్ మాత్రమే అడిగాడు. అంటే బి షేర్. ఓకేనా. బి షేర్, బి యొక్క ప్రాఫిట్ లేదంటే బి యొక్క వాటా ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తాం, మొత్తం లాభంలోంచి బికి ఎన్ని పార్ట్స్ వచ్చాయి, 20 భాగాలు, 20 బై టోటల్ పార్ట్స్ ఎన్ని, 47. ఓకేనా. 47 1 జా 47 4 జా ఓకే 47 4 జా 188 400. అంటే ఇంక పైన ఎంత ఉంది, 400. అంటే ఇంక 2 సున్నాలు ఉన్నాయి ఇక్కడ. ఓకేనా. 400 ఇంటూ 20. ఓకేనా. ఇప్పుడు 4 2 జా అంతా 8. అంటే 8,000 రూపీస్ అనేది బి యొక్క షేర్ అనమాట. ఓకేనా. బి షేర్ లేదంటే బి వాటా ఎంత అంటే 8,000. 8,000 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్ని ఒకసారి చూడండి. ఏ అండ్ బి స్టార్ట్ ఏ బిజినెస్ విత్ 50,000 and 80,000 రూపీస్ రెస్పెక్టివ్లీ. ఏ అనేవాడు బి అనేవాడు 50,000 మరియు 80,000తో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. అయితే 4 months లేటర్, 4 నెలల తర్వాత ఈచ్ ఇన్వెస్ట్స్
10,000 రూపీస్ మోర్ అనమాట. అంటే ప్రతి ఒక్కరు 15,000 రూపాయలు అదనంగా పెట్టారు. ప్రాఫిట్ ఫర్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే చివరికి వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 86,000. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ షేర్స్ అనమాట. వాళ్ళకి వచ్చిన భాగాల్లో డిఫరెన్స్ అనమాట. డిఫరెన్స్ బిట్వీన్ దేర్ షేర్స్ అంటున్నాడు. అంటే ఏబీసీలు వరుసగా 50,000 మరియు 80,000తో ఒక వ్యాపారాన్ని ప్రారంభించి 4 నెలల తర్వాత వారిరువురు ఒక్కొక్కరు 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. అంటే ఎక్స్ట్రా 10,000 పెట్టారు మళ్ళీని. ఓకేనా. సంవత్సరంన లాభం 86,000 రూపాయలు వచ్చింది. అంటే సంవత్సరానికి వాళ్ళకి లాభం 86,000 వస్తే వారి వాటాల మధ్య తేడా అంటే డిఫరెన్స్ భేదం ఎంత అన్నాడు. ఓకేనా. ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది, చిన్న మార్పు అంటే ఏం లేదు. చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. ఏ ఫస్ట్ ఎంత పెట్టాడు? 50,000 పెట్టాడు. ఓకేనా. ఏ ఫస్ట్ 15,000 ఎన్ని నెలలు ఉన్నాడు ఒక వ్యాపారాన్ని ప్రారంభించి? 4 నెలల తర్వాత. అంటే ఇది 4 నెలల వరకు ఈ డబ్బులతో ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్ ఏం చేశాడు? ఎక్స్ట్రా 10,000 తెచ్చాడు. 10,000 ఫస్ట్ 50,000 తర్వాత ఎక్స్ట్రా 10,000 అయితే మొత్తం ఎంత అయింది? 60,000 అయింది. ఈ 60,000 రూపాయలని ఎన్ని నెలలు ఉంచాడు? ఇది 4 నెలలు అయిపోయింది. సంవత్సరానికి 12 నెలలు. 12 నెలల్లో మొదటి 4 నెలలు ఉంటే తర్వాత ఇంకెన్ని నెలలు ఉన్నట్టు? 8 నెలలు ఉన్నట్లు. అంటే ఈ 60,000 రూపాయలు అనేది 8 నెలలకు పెట్టాడనమాట. ఓకేనా. బి అనేవాడు 60,000 రూపాయలని తీసుకొచ్చి బి అనేవాడు 80,000 బి అనేవాడు 80,000 రూపాయలని తీసుకొచ్చి వీడు కూడా ఫస్ట్ 4 నెలలు ఉన్నాడు బిజినెస్లో. ఆ తర్వాత ఏం చేశాడు? మరొక 10,000 యాడ్ చేశాడు. అంటే 90,000 అయింది. ఇప్పుడు 90,000 ఇది కూడాను 8 నెలలే ఉంది. ఓకేనా. ఇది మీరు ఫస్ట్ రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం A:B కట్టడం ఈజీయే. ఇప్పుడు మనకు తెలుసు కదా A:B. A:B = ఏమవుతుందో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏం చేశాడు? 50,000తో 4 నెలలు ఉండి తర్వాత ఏం చేశాడు? ప్లస్ చేశాడు. ప్లస్ ఎంత? 10,000 చేస్తే మొత్తం ఎంత అయింది? 60,000 అయింది. ఈ యొక్క 60,000తో ఎన్ని నెలలు ఉన్నాడు? 8 నెలలు ఉన్నాడు. ఇక్కడ రేషియో ఈస్టు. ఇప్పుడు ఏం చేశాడు? ఫస్ట్ వీడు 80,000తో 4 నెలలు ఉండి తర్వాత 10,000 యాడ్ చేస్తే 90,000తో ఎన్ని నెలలు ఉన్నాడు? వీడు 8 నెలలు ఉన్నాడు. ఓకేనా. ఇది మీరు బాగా గుర్తుంచుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి 4 + 8 అంటే 12 మంత్స్. ఇక్కడ కూడా 4 + 8 అంటే 12 మంత్స్. మొత్తం 1 ఇయర్ ఉన్నట్టే. ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బాగా చూడండి. ఇందులో 10,000 కామన్ తీయొచ్చు. ఈ రెండిట్లో 10,000 కామన్ తీయొచ్చు. ఈ రెండిట్లో 10,000 కామన్ తీయొచ్చు. మీరు కామన్ తీస్తారనుకోండి 10,000 కామన్ తీస్తామనుకోండి అప్పుడు మనకి ఏమున్నట్లు? 5 × 4 + 6 × 8. ఓకేనా. ఇందులో కూడా 10,000 మీరు కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుంది? 8 × 4 + 9 × 8. ఓకేనా. ఈ 10,000కి ఈ 10,000కి క్యాన్సిల్ అయిపోయింది. 5 × 4 = 20 + 6 × 8 = 48 ఈస్టు 8 × 4 = 32 + 8 × 9 అంటే 9 × 8 = 72. ఈ రెండింటిని యాడ్ చేయండి. ఇప్పుడు 8 4 + 2 4 + 2 అంటే ఎంత? 6 ఈస్టు 2 + 2 4 7 + 3 10 అంటే 104. దీన్ని మీరు ఒకసారి షార్ట్ ఫామ్లో మార్చుకుంటే 4 1 = 4 28 అంటే 4 7 = ఓకే. ఇది 4 1 4 2 = 8 24 అంటే 4 6 = 24. ఇప్పుడు ఈ రెండు దేంతో తెగుతున్నాయా అంటే ఈ రెండు దేంతో తెగవన్నమాట. ఓకేనా. అంటే A:B యొక్క రేషియో ఎంత వచ్చింది? A:B = 17:26. అయితే ఇప్పుడు చూడండి పెట్టుబడిలో వాడు ఏమన్నాడు? పెట్టుబడిలో సంవత్సరానికి లాభం 86,000 రూపాయలు. అయితే వారి వాటాల మధ్య భేదం ఎంత అన్నాడు? వారి వాటాల మధ్య తేడా లేదా భేదం లేదా డిఫరెన్స్ ఎంత అన్నాడు. ఓకేనా. మనం డిఫరెన్స్ అనేటప్పుడు రేషియో డిఫరెన్స్ చూసండి డైరెక్ట్గా. ఓకేనా. టోటల్ రేషియో ఎంత అవుతుంది? టోటల్ రేషియో = 17 + 26 6 6 12 13 1 2 + 1 3 + 4 43 అవుతుంది టోటల్ రేషియో. అయితే ఇక్కడ డిఫరెన్స్ రేషియో అంటే డిఫరెన్స్ ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ ఎంత ఉంది ఈ రెండింటి మధ్య? 17కి 26కి మధ్య 9 ఉంది. అంటే ఈ యొక్క డిఫరెన్స్ అనేది 9 పార్ట్స్ అనమాట. డైరెక్ట్గా వేసాను అంతే, ఏం లేదు. అయితే వాళ్ళకి టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? టోటల్ ప్రాఫిట్ 86,000 టోటల్ ప్రాఫిట్. అంటే టోటల్ ప్రాఫిట్ = ఎంత వచ్చింది? 86,000 వచ్చింది.
ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత 9 పార్ట్స్ అంటే టోటల్ 86,000లోంచి 9 పార్ట్స్ బై 43. ఓకేనా. 43 1 జా 43 2 జా 86 అంటే ఇక్కడ ఎంత ఉంది 2000 ఉంది. ఓకేనా. 2000 ఇంటూ 9 9 2 18 అంటే 18,000 అనమాట డిఫరెన్స్ అనమాట. ఏకి బికి మధ్య డిఫరెన్స్ ఎంత, ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అన్నాడు కదా, వాడు ఏకి బికి మధ్య ఎంత భేదం ఉందంటే 18,000 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఈ సమ్ చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుంది ఈ సమ్. ఇది ఒకసారి చూసుకున్నట్లయితే ఏ అండ్ బి స్టార్ట్ ఏ బిజినెస్ విత్ 20,000 and 15,000 ఆఫ్టర్ 6 months. 6 నెలల తర్వాత ఏమైంది అంటే ఏబీలో మొదటి వ్యాపారాన్ని ప్రారంభించారు 20,000 మరియు 15,000 పెట్టి. 6 నెలల తర్వాత సి అనేవాడు 20,000 రూపాయలు పెట్టుకొని వచ్చి నేను కూడా మీతో వ్యాపారం చేస్తానని ఏబీల కంటే సరే చెయ్యి అనేసి ఏబీలు అనేవాళ్ళు సిని జాయిన్ చేసుకున్నారు. ఆఫ్టర్ 2 years దే గాట్ 2,50,000 ప్రాఫిట్. దెన్ వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి అంటే బి యొక్క షేర్ ఎంత అంటున్నాడు. చూడండి, ఏబీలు 20,000 మరియు 15,000 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించి 6 నెలల తర్వాత సి అనేవాడు 20,000 రూపాయలతో వారితో జాయిన్ అయ్యాడు, నేను కూడా మీతో వ్యాపారం చేస్తాను అని అన్నాడు. అయితే 2 సంవత్సరాల తర్వాత వారికి వచ్చిన లాభం 2,50,000 రూపాయలతో. అయితే బి వాటా ఎంత అన్నాడు, బి వాటా అంటే బి వాటా లాభం లేదంటే బి వాటా ఎంత అన్నాడు. ఓకేనా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు ఫస్ట్ ఏమి ఇచ్చాడో మనం అది రాసుకుందాం. ఏ అనేవాడు వ్యాపారంలో 20,000 రూపాయలు తీసుకొచ్చాడు. ఓకేనా. 20,000 రూపాయలు తీసుకొచ్చి వీడు ఎన్ని రోజులు ఉన్నాడు, టోటల్ 2 years. 2 years అంటే 2 ఇంటూ ఇది మంత్స్లోకి రాసుకోండి. 2 into 12 అంటే 24 months ఉన్నాడు. ఓకే, 24 months ఉన్నాడు. బి అనేవాడు ఎంత తీసుకొచ్చాడు, 15,000 తీసుకొచ్చాడు. బి అనేవాడు 15,000 తీసుకొచ్చి వీడు కూడా 24 నెలలు ఉన్నాడు. ఓకేనా. ఇప్పుడు సిని చూడండి, సి అనేవాడు 20,000 రూపాయలు తీసుకొచ్చాడు. ఓకే, బాగానే ఉంది. సి అనేవాడు 20,000 రూపాయలు తీసుకొచ్చాడు, కానీ ఎప్పుడు తీసుకొచ్చాడు, ఏబీలు వ్యాపారం ప్రారంభించిన 6 నెలలకు వచ్చాడు. అంటే ఆల్రెడీ 6 months అయిపోయింది ఈ 24 monthsలో. ఇంకెన్ని మంత్స్ ఉంది, 18 months ఉంది. అంటే సి అనేవాడు బిజినెస్లో 18 నెలలు మాత్రమే ఉన్నాడు. ఓకేనా. ఇప్పుడు మనకు తెలిసిపోయింది. ఈక్వేషన్ వేసండి డైరెక్ట్గా, A/B/C A/B/C ఈజ్ ఈక్వల్ టు 20,000 ఇంటూ 24 months ఈజ్ టు 15,000 ఇంటూ 24 months ఈజ్ టు 20,000 ఇంటూ 18 months. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 సున్నాలకి, ఇక్కడ 3 సున్నాలకి, ఇక్కడ 3 సున్నాలకి అండ్ ఓకేనా. ఇప్పుడు 20 ఇంటూ 24 ఈజ్ టు 15 ఇంటూ 24 ఈజ్ టు 20 ఇంటూ 18. ఓకేనా. 5 4లు 5 3లు 5 4లు. ఓకే, 6 3లు 6 4లు 6 4లు. ఓకేనా. 4కి 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 పోయింది. అంటే మనకి ఏం మిగిలింది, 4:3:3. ఇది వారి యొక్క రేషియో. ఎవరిది, A/B/C. ఓకేనా. వారి యొక్క టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు, 25,000 అంటే 2,50,000 ఇచ్చాడు. ఓకేనా. ఇప్పుడు మనం టోటల్ ప్రాఫిట్ని వేద్దాం. ఓకే, టోటల్ ప్రాఫిట్ ఎంత, 2,50,000. బాగానే ఉంది. ఓకే, ఇక్కడ టోటల్ పార్ట్స్, ఇవన్నీ పార్ట్స్, టోటల్ పార్ట్స్ ఎన్ని, 4 + 3 + 3 అంటే 10 పార్ట్స్ టోటల్. ఓకే, ఇప్పుడు మనకి ఎవరిది అడిగాడు క్వశ్చన్లో, బి యొక్క వాటా అన్నాడు. ఇక్కడ బి యొక్క రేషియో ఎంత, బి యొక్క రేషియో 3. ఓకేనా. అంటే ఇప్పుడు షేర్ ఆఫ్ బి అంటే బి వాటాను మనం చూసుకున్నట్లయితే మనకు తెలిసినట్టుగా 2,50,000 ఇంటూ బి అనే 3 పార్ట్లు బై 10. ఓకేనా. ఈ సున్నాకి పోయిందంటే ఇంకేముంది పైన, 25,000 ఇంటూ 3. 25 ఇంటూ 3 అంటే ఎంత, 75,000. అంటే బికి వచ్చిన లాభం ఎంత అంటే, బి యొక్క ప్రాఫిట్ ఎంత అంటే 75,000. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ సమ్ కూడా
చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఒకసారి చూసుకున్నట్లయితే ఏ మరియు బిలో స్టార్టెడ్ ఏ బి స్టార్ట్స్ ఏ బిజినెస్ విత్ 4,000 and 5,000. 4,000 and 5,000తో ఏ మరియు బిలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి 3 నెలల తర్వాత 3 months later ఏ విత్డ్రా 1,000 rupees ఫ్రమ్ హిస్ క్యాపిటల్ and B withdraw 10,000 from his capital. What is the profit of A and B out of 76,000 rupees profit they got after 10 months అన్నాడు. ఇక్కడ మంత్స్ ఇచ్చాడు చూసుకోండి. 10 నెలలే బిజినెస్ జరిగింది, సంవత్సరం జరగలేదు. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, ఏ మరియు బిలో 4,000 మరియు 5,000 రూపాయలతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించిరి. 3 నెలల తర్వాత ఏ తన మూలధనం నుంచి 10,000 రూపాయలు తీసుకోండు. ఏ మూలధనం ఎంత? 4,000. 4,000 నుంచి 1,000 రూపాయలు తనకి ఏదో అవసరం ఉండవాళ్ళు తీసుకున్నాడు. బి తన మూలధనం నుంచి బి కూడా ఒక 1,000 రూపాయలు తీసుకోండు. బి మూలధనం 5,000 అయితే అందులోంచి ఒక 1,000 తీసుకోగా ఇంకా 4,000 మాత్రమే ఉండేవి. అయితే ఒక 10 నెలల తర్వాత వారికి వచ్చిన లాభం 76,000 అయితే ఏ బిల లాభాలు ఎంత అన్నాడు. వాట్ ఈస్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ఏ అండ్ బి? ఇవ్వండి, ప్రాఫిట్స్ ఆఫ్ ఏ అండ్ బి అవుట్ ఆఫ్ 76,000 అన్నాడు. అయితే ఇక్కడ మీరు చూసుకున్న బాగా ఏ బిలో 4,000 మరియు 5,000 మళ్ళీ నీట్గా రాసుకోండి. మనకి ఏ అనేవాడు ఫస్ట్ ఎంత తీసుకొచ్చాడు? 4,000 తీసుకొచ్చాడు ఫ్రెండ్స్. ఇలాంటి మోడల్ లెక్క ఇంతకు ముందు మనం చేసాం. ఓకేనా? ఏ అనేవాడు 4,000 రూపాయలు తీసుకొచ్చి ఒక వారాన్ని ప్రారంభించి, ఓకేనా, 3 నెలల తర్వాత అన్నాడు. అంటే 4,000ని 3 నెలలు ఉంచాడు ఫ్రెండ్స్. ఓకేనా? 3 నెలలు ఉంచాడు. నెక్స్ట్ ఏం చేశాడు? ప్లస్, అంటే మధ్యలో ప్లస్ వేసుకోవాలి ఎప్పుడైనా. ఓకేనా? ఎందుకంటే 1,000 రూపాయలు తీసేసాడు. 1,000 రూపాయలు తీస్తే 4,000 నుంచి 1,000 తీస్తే ఇంకెంత ఉంటుంది? 3,000. 3,000 ఇది ఎన్ని నెలలు ఉంచాడు? టోటల్ బిజినెస్ 10 నెలలు జరిగిందంటే ఫస్ట్ 3 నెలలు, 10 నెలల్లో నుంచి 3 నెలలు తీసిస్తే ఇంకెంత నెలలో? 7 నెలలు ఈ 3,000తో బిజినెస్ చేశాడు. ఓకేనా? ఇప్పుడు అదేవిధంగా బి అనేవాడు 5,000 రూపాయలతో 3 నెలలు ఉన్నాడు ఫస్ట్ వీడు కూడాను. తర్వాత ఏం చేశాడు? తనకేదో అవసరం ఉండడం వల్ల తన మూలధనం నుంచి 1,000 రూపాయలు ఉపసంహరించుకున్నాడు, అంటే బ్యాక్ తీసుకున్నాడు. అప్పుడు వీడి దగ్గర ఎంత ఉండేది? 4,000 ఉండేది బిజినెస్లో. వీడు ఎన్ని నెలలు ఉన్నాడు? తర్వాత రిమైనింగ్ 7 months వీడు కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం A:B యొక్క రేషియోని కడదాం. ఓకేనా? ఇప్పుడు A:B = ఎంత అవుతుంది? A:B మనం ఇంతకుముందు చేసాం, బాగా ఇంతకుముందు సమ్ చేసాం చూడండి. 4,000 × 3 + 3,000 × 7 ఇక్కడ కూడా 5,000 × 3 + 4,000 × 7. ఓకేనా? ఇప్పుడు దీనిలోంచి 1,000 కామన్ తీద్దాం, దీంట్లోంచి 1,000 కామన్ తీద్దాం. 1,000 కామన్ తీసిస్తే 4 × 3 + 3 × 7 ఇక్కడ కూడా ఒక 1,000 కామన్ తీస్తే 5 × 3 + 4 × 7. ఓకేనా? ఈ 1,000కి ఈ 1,000కి క్యాన్సిల్ అయిపోయింది. 4 × 3 = 12, 7 × 3 = 21. ఓకేనా? అదేవిధంగా 5 × 3 = 15, 4 × 7 = 28. ఇప్పుడు ఈ సమ్ని చేసుకుంటే 33:8 + 5 13 13 2 + 1 3 + 4 43. అంటే వారి యొక్క రేషియో ఎంత ఫ్రెండ్స్? 33:43 అనేది వారి యొక్క రేషియో. ఓకేనా? ఇప్పుడు మీరు చూసుకోండి, వాడు ఏమన్నాడు? వారికి వచ్చిన టోటల్ ప్రాఫిట్ ఎంత? 76,000 అన్నాడు. అయితే టోటల్ పార్ట్స్ ఏకి బికి వచ్చిన టోటల్ పార్ట్స్ ఎంత? A + B = 23, అంటే 33 + 43. దీని యొక్క సమ్ ఎంత అవుతుంది? 73 పార్ట్స్ అవుతుంది. టోటల్ 73 పార్ట్స్. ఓకేనా? ఇప్పుడు మీరు చూడండి, మనకి టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు? 76,000 ఇచ్చాడు. అందులో ఏ యొక్క షేరు అలాగే బి యొక్క షేర్ కూడా అడిగాడు. అయితే మనం ఇప్పుడు చూడండి, టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 76,000 వచ్చింది. అందరికీ ఇద్దరికి కలిపి 76,000 వచ్చింది. అయితే అందులో ఏ యొక్క షేరు, అంటే షేర్ ఆఫ్ ఏ యొక్క వాటా ఎంత? టోటల్ 76,000లోంచి ఏ యొక్క వాటా ఎంత? 33 బై టోటల్ ఎన్ని పార్ట్స్? 73 పార్ట్స్. 76. ఓకేనా? ఇది 76. 3 + 3 6 కదా, 76. అంటే ఇక్కడ 76. 76 1 76, అంటే పైన 1,000 ఉంది. అంటే ఏకి వచ్చిన ప్రాఫిట్ ఎంత ఫ్రెండ్స్? ఏకి ఎంత వచ్చింది? 33,000 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు షేర్ ఆఫ్
షేర్ ఆఫ్ బి, బి యొక్క వాటా. ఓకేనా, బి యొక్క వాటాను కూడా సేమ్ అలాగే వేసుకుంటే 76,000 ఇంటూ వీడికంతా బి 43/76, 76 1 76. ఓకేనా, అంటే 5,000 ఈజ్ ఈక్వల్ టు వీడికి ఎంత వచ్చింది 43,000. అంటే ఏ అండ్ బి యొక్క వాటాలు అడిగాడు కనుక ఏ యొక్క వాటా 33,000, బి యొక్క వాటా 43,000. చూడండి ఫ్రెండ్స్, ఈ సమ్ కూడా ఇంతకు ముందు సమ్ లాంటిదే, కొంచెం చిన్న తేడా, ఏం లేదు. ఏ అండ్ బి ఇన్ ఏ బిజినెస్ స్టార్టింగ్ విత్ 12,000 and 15,000 రెస్పెక్టివ్లీ. ఏ అండ్ బి అనేవాళ్ళు 12,000 మరియు 15,000తో వ్యాపారాన్ని మొదలెట్టారు. ఆఫ్టర్ 8 months 8 నెలల తర్వాత ఏ టుక్ 3,000 రూపీస్, అంటే ఏ 12,000లోంచి ఒక 3,000 రూపీస్ తనకి ఏదో అవసరం ఉండి తీసుకున్నాడు ఫర్ హీజ్ ఇన్వెస్ట్మెంట్, వాడి యొక్క ఇన్వెస్ట్మెంట్లో తీసుకోండి. అండ్ బి ఇన్వెస్ట్ అనదర్ 3,000 రూపీస్, అంటే బి ఏం చేశాడు 15,000 రూపాయలకి ఇంకొక 3,000 ఎక్స్ట్రా కలిపాడు అనమాట. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ ఈవెన్ ఇఫ్ దేర్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ద ఇయర్ ఈజ్, అంటే వాళ్ళకి సంవత్సరంలో వచ్చిన మొత్తం ప్రాఫిట్ ఎంత అంటే 16,200 అయితే అందులో ఏ యొక్క ప్రాఫిట్ ఎంత అని అడిగాడు. అంటే ఏ యొక్క వాటా ఎంత, లేదంటే ఏ యొక్క ప్రాఫిట్ ఎంత అన్నాడు. చూడండి, ఏ మరియు బిలు ఒక వ్యాపారంలో వరుసగా 12,000 మరియు 15,000 రూపాయలతో ప్రారంభించి 8 నెలల తర్వాత ఏ 3,000 రూపాయలను తన పెట్టుబడి నుంచి తీసుకోగా బి మరో 3,000 రూపాయలు అదనంగా పెట్టుబడి పెట్టాడు. ఓకేనా, అయితే సంవత్సరానికి వారికి వచ్చిన లాభం 16,200 రూపాయలు అయితే ఏ వాటా ఎంత అన్నాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కూడాను జాగ్రత్తగా రాసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఏ అనేవాడు ఎంత పెట్టుబడి పెట్టాడు 12,000 పెట్టాడు ఫ్రెండ్స్. ఈ 12,000 ఎన్ని నెలలు ఉంచాడు, మొదటి 8 నెలలు, అంటే 8 నెలల తర్వాత అంటే 8 నెలలు ఉన్నట్టుగా. నెక్స్ట్ ఏం చేశాడు 3,000 రూపాయలు తనకి ఏదో అవసరం ఉండి తీసుకున్నాడు, అంటే 9,000 ఉంటుంది. 12,000 నుంచి 3,000 తీసుకోగా 9,000. దీంతో ఎన్నాళ్ళు చేశాడు బిజినెస్ 4 నెలలు చేశాడు. ఓకే ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ బి అనేవాడు ఏం చేశాడు, బి అనేవాడు మొదట 15,000 రూపాయలతో వ్యాపారం పెట్టి 8 నెలలు ఉన్నాడు. దీంతోపాటు ఏం చేశాడు, నెక్స్ట్ 3,000 రూపాయలు అదనంగా పెట్టుబడి పెట్టాడు, అంటే 15,000 ప్లస్ 3,000 అంటే 18,000. దీన్ని ఎన్నాళ్ళు ఉంచాడు, దీన్ని కూడా వీడు 4 నెలలు ఉంచాడు. ఓకేనా, దీన్ని కూడా వీడు 4 నెలలు ఉంచాడు. ఇప్పుడు మనం A:B కడదాం. ఓకేనా, ఇప్పుడు మనం A:B కడదాం. A:B ఈజ్ ఈక్వల్ టు, మీకు ఈ విధమైనటువంటి లెక్కలు A:B:C వరకు కూడా ఇస్తాడు. మీకు ఇక్కడ అర్థం అవ్వాలనే నేను కొంచెం వేసి చెప్తున్నాను, మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, మీకు అప్పుడు ఈజీగా అర్థమైపోద్ది. ఇది చాలా ఈజీ చాప్టర్, మార్క్స్ అయితే ఈ చాప్టర్ నుంచి పోకూడదు ఎవరికైనా. ఓకేనా, A:B ఈజ్ ఈక్వల్ టు ఏ అంత ఫస్ట్ 12,000 ఇంటూ 3 months ఉన్నాడు, అంటే 8 months ఉన్నాడు. ప్లస్ నెక్స్ట్ ఏం చేసాడు 9,000తోనే 4 months ఉన్నాడు. ఈజ్ టు వీడంతా ఉన్నాడు 15,000తోని 8 months ప్లస్ 18,000తోని 4 months వ్యాపారంలో ఉన్నాడు. ఓకేనా, ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ 10,000, ఇక్కడ 1,000 రూపాయలు కామన్ తీయండి, ఇక్కడ కూడా 1,000 కామన్ తీసేయండి. ఇక్కడ 1,000 రూపాయలు కామన్ తీస్తే ఏముంటుంది 12 × 8 ప్లస్ 9 × 4. ఓకేనా, ఇక్కడ కూడా 1,000 రూపాయలు కామన్ తీసిస్తే 15 × 8 ప్లస్ 18 × 4. మీరు ఎక్కువ గుణించడానికి ట్రై చేయకండి ఫ్రెండ్స్, గుణిస్తే మళ్ళీ మనకు పెద్దది అయిపోద్ది. ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్ ఇలాగైనా ఉంచుకుంటే మనకి కొన్నిసార్లు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇక్కడ 1000 క్యాన్సిల్ చేస్తాను. 12 8 అంతా 96 ప్లస్ 9 4 అంతా 4 9 36 ఈస్టు 15 8 120 ప్లస్ 18 4 8 4 32 అంటే 72. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసండి. 6 6 12 9 1 13 అంటే 132 ఈస్టు 2 7 ప్లస్ 2 7 ప్లస్ 2 9 1 అంటే 192. ఇప్పుడు ఈ 2తో క్యాన్సిల్ అవుతున్నాయి. చూసుకున్నట్టుగా అయితే 2 6 12 6. ఓకే, ఇది కూడా 2తో క్యాన్సిల్ అవుతుంది. 2 9 18 1 2 అంటే 2 6. మళ్ళీ ఇవి 2తో అవుతున్నాయి. చూడండి, 2తో 3తో అవుతున్నాయి. ఓకేనా, 3 3 22 3 3 32. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇవి 2తో అవుతున్నాయి. 2 11 2 1 2 2 16. అంటే ఇక్కడ నుంచి మరి అవ్వనమాట. ఓకేనా, అంటే A:B యొక్క వాల్యూ ఎంత వచ్చింది, A:B ఈజ్ ఈక్వల్ టు
14 అంటే 11:16 వచ్చింది. ఓకేనా. టోటల్ పార్ట్స్ ఎన్ని అవుతున్నాయి? 11 + 16 ఈజ్ ఈక్వల్ టు 6 + 1 7 27. టోటల్ పార్ట్స్ అనేవి 27 అవుతున్నాయి. ఓకేనా. ఇప్పుడు మనం చూసుకోండి టోటల్ ప్రాఫిట్ మన లెక్కలో చూసుకుంటే టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు? 16,200. ఓకేనా. టోటల్ ప్రాఫిట్ని మనం వేసుకుందాం 16,200. ఓకేనా. అయితే వాడు మనకి సమ్లో ఏం అడిగాడు ఫ్రెండ్స్? సమ్ను ఒకసారి చూసుకుంటే అయినా ఏ వాటా ఎంత అన్నాడు. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ? ఓకేనా. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ అంటే ఏ యొక్క వాటా ఎంత అన్నాడు. ఓకేనా. ఇప్పుడు మనం ఏ యొక్క వాటా కడదాం. షేర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు టోటల్ 16,200 ఇంటూ ఈ యొక్క షేర్ అంటే ఏ కంట 11 కిందనంత 27. ఓకేనా. ఇప్పుడు చూసుకుంటే 27 1 27 6 అంటే పైన ఎంత ఉంది? 600 ఉంది. ఓకేనా. కిందన ఇప్పుడు చూడండి. ఓకేనా. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 600 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ టు 6,600 రూపాయలు. అంటే ఏ యొక్క ప్రాఫిట్ ఎంత ఫ్రెండ్స్? షేర్ ఆఫ్ ఏ ఎంత అంటే 6,600. వాటి సమ్లో ఏమి ఇచ్చాడు మనకి? ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ అన్నాడు. ఏ యొక్క వాటా ఎంత అన్నాడు. ఇగోండి ఏ యొక్క వాటా ఎంత అంటే ఏ యొక్క వాటా ఎంత వచ్చింది ఫ్రెండ్స్ మనకి? ఏ యొక్క వాటా 6,600 అనమాట. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ సమ్ని మీరు చేసి నాకు కామెంట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి. ఓకే, ఈ సమ్ చేసి నాకు కామెంట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి. వీడియో కానీ మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.